సైలెంట్ ఉండండి 2 నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడతాం. అదే సార్ ఆ రోజు ఏమన్నాడంటే మా కార్పొరేటర్ గంగాధర్ ఆ రోజు మాకు నిలబడ్డారు. మా గుడిసెలు కొనుగొట్టినప్పుడు నిలబడి ఏమన్నాడంటే కేటీఆర్ ఆ మైహోమానికి అమ్ముకున్నాడమ్మా, అది మన స్థలం కాదు, మనం నిలబడి పోరాడదామని మా పక్షాన్ని ఉన్నాడు. ఇప్పుడు అదే కార్పొరేటర్ గంగాధర్ గారు ఏమంటున్నారంటే ఇది జానారెడ్డి కొడుకుది, ఇది కోర్టులో కేసు గెలుచుకున్నాడు, మీది ఐటీ కంపెనీకి మ్యాప్ వేసుకున్నాడమ్మా, ఐటీ కంపెనీకి ఇది అమ్ముడుపోయింది, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, మీ ఖర్చులకు మాత్రం మేము అంతా ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటే మేము కొంతమంది ఫోన్ అన్నప్పటికి కూడా మా మీద అంటే బెదిరింపు కాల్ చేయడం, మమ్మల్ని బెదిరించడము, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం. మేము అదే భయానికి మేము ఏం చేసాం, మేము ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళాం. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన ఆయన కూడా ఏం స్పందన లేదు మా పక్షాన. మాకు అర్థమైపోయింది. అర్థమైనప్పుడు ఇంకేం చేయలేక మేము ఆదివారం రోజు హరీష్ రావు దగ్గర కూడా వెళ్ళాం. ఆ సార్ దగ్గర కూడా వెళ్ళి మా పరిస్థితి ఇట్లుంది సార్, మీ ఆయాములు ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో కొలగొట్టారు, మీ దృష్టికి రానిచ్చినా రానిలే మాకు తెలియదు ఆ రోజు ఎమ్మెల్యే. ఎందుకంటే మా కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ మాకు తెలుసు ఆ రోజు ఆయన ఎంతో మంచి మనిషి, పేదల పక్షాన్ని ఉంటాడు, మీరు మంచి వాళ్ళు సార్, ఇప్పుడైనా మాకు న్యాయం జరగండి అనేసి మేము అంటే ఎమ్మెల్యే మీద మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని చాలా ఈ విధంగానే బాధ పెట్టాడు, ఈ రోజు కూడా మమ్మల్ని ఆ విధంగానే బాధ పెడుతున్నాడు. ఇంతవరకు కనీసం మా ఇంట్లో కూలగొట్టి మేము రోడ్డు పడి ఉంటే కూడా ఆయన అధికారంలో ఉండి కూడా ఆ రోజు రాలేదు, ఈ రోజు రాలేదు. కనీసం మాకు సాయంగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని బెదిరించడం, వాళ్ళని ఎక్కడ ఏం చేయాలని వాళ్ళకి బెదిరింపు కాలించడం, మమ్మల్ని బెదిరించడం. మేము బయటికి వెళ్ళి మేము కనీసం ఏమి నిత్య సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం. మాకంటే ఇప్పుడు స్థానిక ఉన్న వాళ్ళు మాకు భరత్ అన్న గాని అనిల్ అన్న గాని వీళ్ళ అన్న సంతోష్ అన్న గారు వీళ్ళందరూ మాకు సహాయపడి మాకు భోజనాలు అవన్నీ వీళ్ళు సిద్ధపరుస్తున్నారు సార్. ఇంత దారుణమైన స్థితిలో మేమున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే దిగి వచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఇక అధికారులందరూ వచ్చి మాకు న్యాయం చేయాలి, సీఎం సార్ కూడా రావాలి. మా పేదలను కొంచెం మీ ఒక్కసారైనా ఇప్పుడైనా మీరు మానవత్వం ఉంటే, ఇప్పుడైనా మీరు కొంచెమన్నా మీకు మనసు అనేది ఉంటే దయచేసి మా యొక్క కాలనీకి వచ్చి మా యొక్క బస్తీ నగరం ఒకసారి చూసి మా పిల్లల్ని చూడండి, పెద్దవాళ్ళని చూడండి. షుగర్ పేషెంట్లు ఉన్నారు, బీపీ పేషెంట్లు ఉన్నారు సార్. టాబ్లెట్లు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళడానికి భయపెడుతున్నారు. అంతా మమ్మల్ని దాడులు చేసి ఇద్రాలను పంపించి రౌడీలను పంపించి మేము కనీసం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా మేము అంత దారుణమైన పరిస్థితుల్లో మేమున్నాం. మేము ఏం తప్పు చేసాం? మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించినందుకు ఈ రోజు మాకు ఇంత అన్యాయం చేస్తున్నారా? ఎమ్మెల్యే గారు అయితే చాలా కోపంగా ఉన్నారు. ఏం తప్పు చేసాం? మేము పాలమాకలు మీకు సింగిల్ బెడ్రూమ్లు ఇస్తానంటే మీరు వెళ్ళామని చెప్తే మేము వెళ్ళాం సార్. మాకు అక్కడ బతుకు తీరు లేదు, మాకు ఇక్కడ రెక్కాడుతున్నా డెక్కాడుతుంది. చాలా మంది విధవరా